రాష్ట్రంలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై కీలక ఆదేశాలు ఇచ్చింది హైకోర్టు. అనర్హత పిటిషన్లను స్పీకర్ ముందుంచాలని అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించింది ధర్మాసనం. 4 వారాల్లో చర్యలు తీసుకోవాలని స్పీకర్ను ఆదేశించింది హైకోర్టు. పార్టీ మారిన దానం కడియం తెల్లం వెంకట్రావుపై అనర్హత వేటు వేయాలని దాఖలైన పిటిషన్లపై హైకోర్టు తీర్పు చెప్పింది. అయితే హైకోర్టు తీర్పును స్వాగతించారు వివిధ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, నేతలు. పార్టీ మారిన వారిపై అనర్హత వేటు గ్యారంటీ అన్నారు హరీష్ రావు. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై కీలక ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. అనర్హత పిటిషన్లు స్పీకర్ ముందుంచాలని అసెంబ్లీ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేసింది. అనర్హత పిటిషన్లపై 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ను ఆదేశించింది. ఒకవేళ 4 వారాల్లో నిర్ణయం తీసుకోకపోతే సుమోటోగా కేసును మళ్లీ విచారిస్తామని హైకోర్టు సూచించింది. ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు బీఆర్ఎస్ నేతలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద. మరోవైపు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ను అనర్హులుగా ప్రకటించాలంటూ బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి పిటిషన్ వేశారు. పిటిషన్లను ఆగస్టులో విచారించిన హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు ఇవాళ తీర్పిచ్చింది. హైకోర్టు తీర్పుపై స్పందించారు పలు పార్టీల నేతలు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడడం గ్యారంటీ అని చెప్పారు. ధర్మాసనం తీర్పు రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టేలా ఉందన్నారు. హైకోర్టు తీర్పుతో పార్టీ మారిన వారిపై 4 వారాల్లో స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నట్లు ట్వీట్ చేశారు హరీష్. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వేటు పడితే బై ఎలక్షన్లో బీఆర్ఎస్ గెలుపు తథ్యమన్నారు. కోర్టుపై తమకు పూర్తి నమ్మకం ఉందన్నారు మాజీ మంత్రి కడియం శ్రీహరి. అవసరమైతే డివిజన్ బెంచ్ కు అప్పీల్కు వెళ్తామన్నారు. పార్టీ పెద్దలు, న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు కడియం. కోర్టు తీర్పుని ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిందేనన్నారు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా గెలుపు తనదేనన్నారు. డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొంగులేటి, తుమ్మల ఉన్నంతకాలం తనకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు తెల్లం వెంకట్రావు. చాలా మంది మారిన ఎమ్మెల్యేలే ఈరోజు ఎప్పుడా గుంట దగ్గర నక్కలాగా ఎదురు చూసే మంత్రులు, ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారు. నేను చాలా సోషల్ మీడియాలో చూశాను. అయిపోయింది, నేను వచ్చేస్తాను, మీరు ఎవరు వచ్చినా ఇక్కడ నిలబడి గెలిచేది కాదు, మీరు చాలా మంది వచ్చి నేను నెగ్గేస్తాము. నిజంగా అలాగే జరిగితే నేను కూడా రెడీగా ఉన్నాను. అదేవిధంగా ఏదేమైనా ఏమి జరిగినా ప్రజలు నా అంటున్నారు, దానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఫిరాయింపుల పైన నిర్ణయం తీసుకోవాల్సింది స్పీకర్. ఏదేమైనా కూడా ఆ తీర్పు పాఠాన్ని పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాతనే, అడ్వకేట్స్తోని పార్టీ పెద్దలతో మాట్లాడిన తర్వాతనే ఏ విధంగా ప్రొసీడ్ కావాలనేది ఆలోచించడం జరుగుతుంది. రెండవది, ఇది సింగిల్ జడ్జి ఇచ్చిన జడ్జిమెంట్.